RTI Live News. Ask for right. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బుధవారం జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను నోచుకొని బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీలు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మోసపూరిత తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుందని, అటువంటి వాటికి కాంగ్రెస్ పార్టీ భయపడదని, త్వరలోనే ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, రైతుల రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేశామని, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చే పథకాన్ని వాయిదా వేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న 6 గ్యారెంటీల పథకాలన్నీ 100% పూర్తి చేశామన్నారు. మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వారు హామీ ఇచ్చారు. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరి చేపడతాం. అది కూడా దశల వారీగా, అంటే ముందు స్థలం ఎవరికి ఉందో వాళ్ళకి నిరుపేద అంటే ఇల్లు గుడిసెలు వేసుకున్నటువంటి వారందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కూడా ఇటు విషయంలో మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సి కోరుచున్నాం. పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో 73 మంది ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీ గారు, మరి మిగతా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా మిత్రులందరూ కూడా లబ్ధిదారులకు పేరు పేరు నమస్కారం. చాలా సంతోషమా. ప్రభుత్వం కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ఒక టైంకి, అంటే వ్యవసాయ సీజన్లో మరి టైంకి రైతుకు అందించండి గొప్ప కార్యక్రమం మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మొన్నటి వరకు మనం ఈ రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రైతులందరూ కూడా ఎంతో కొంత, మొదటి దఫా 1 లక్ష రూపాయలు, రెండో దఫా 1,50,000, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి చాలా ప్రభుత్వాలు చూసాం, ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా కూడా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది కూడా రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి కొన్ని మరి పత్రికలు, తర్వాత రైతులు కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా అందరికి కూడా ప్రతి ఒక్క రైతుకి 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్యకాలం ఉన్నటువంటి రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీ వచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రేషన్ కార్డు లేకపోయినా, కొద్ది గొప్ప ఇబ్బందులు ఉన్నా కూడా రైతుకు మాత్రం రుణమాఫీ అయ్యే కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తుంది, చేస్తుంది కూడా. దాంతోపాటు ఏది ఇంకా హామీలు ఇచ్చాం, రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఈ 2 కూడా రైతులకు హామీ ఇచ్చి మనం ఎన్నికలు పోయాం. వీటిలో మరి ప్రజలకు అందించే గొప్ప కార్యం కూడా